ఈ రోజున నా ఆయువు కూడా అలానే ఉంది, కానీ దాన్ని స్థిరపరుస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ ఇంతవరకు దోషములు పాపములు అన్నింటినీ క్షమిస్తూ నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంతవరకు దానిని క్షమించగలిగాడంటే ఎంత గొప్ప తండ్రి మనసు చూడండి ఆయనది. అరే, ఒక్క బిడ్డలను తప్పులను క్షమించగలిగిన వాడు తల్లిదండ్రే. ఒక్కొక్క సమయంలో అయితే కొడతారు, తిడతారు, చేస్తారు, కానీ దేవుడు ఇంతవరకు కూడా మనల్ని ఏ విధంగా కూడా ఆయన శిక్షించలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడేమో, అంత యోగ్యులము కాదు మనం శిక్షించేంత. ఇది కూడా ఆయనకు ఆ మనసు కూడా లేదు. మనల్ని ఎవరిని శిక్షించే దేవుడు అయితే కానీ కాదు. ఇంతవరకు దేవుడు ఎవరిని శిక్షించలేదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అపార్థాలు ఎలా చేసుకుంటారంటే దేవుడు నన్నేమో శోధిస్తున్నాడు, దేవుడు నన్నేమో శిక్షిస్తున్నాడు. అంత నీతి మంత్రాలమైతే కాదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించేవాడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించేది ఆయన ఒక్కడే, ఎవరు లేదు. అందుకే దావీదు మహారాజు తన జీవితంలో తను చేసిన ప్రతి పొరపాటు విషయమై కన్నీరు కార్చి మోకాళ్ళేసి దేవుణ్ణి అడిగి, అయ్యా నన్ను క్షమించు, నా పాపమును నా దోషమును నేను చేసిన ప్రతి దానిని కూడా నువ్వు క్షమించు అని అడిగితే, కన్నీరు కారిస్తే ఏం చేశాడు తెలుసా దేవుడు? క్షమించాడు. ఏడవటానికి కన్నీరు కూడా లేదు, అంత కన్నీరు కార్చాడు ఆయన. అందుకు ఆయన చేసినటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి హేయకరము కావచ్చు, దేవునికి ఇష్టం లేనిది కావచ్చు, దేవునికి నచ్చనివి కావచ్చు, దావీదు చేసినప్పుడు అయ్యా నా పాపముల దోషములు అన్నిటినీ క్షమించు, దానికి అర్హత కలిగిన వాడు నీ ఒక్కడివే. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమనంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించి నీ సంఘటనలన్నింటినీ కూడా ఆయన సరిచేసేటువంటి దేవుడు. ఈ రోజున ప్రతి విషయంలో కూడా కష్టము బాధ అనుభవించగలిగిన శక్తి కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. వారి వారి బలాన్ని బట్టి, వారి వారి శక్తిని బట్టి, వారికి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి ఉండొచ్చు. కానీ బాధను అనుభవించి దుఃఖం అనుభవించేటువంటి శక్తి ఏ మనిషికి కూడా ఉండదు. ఆ వచ్చినటువంటి బాధను దిగమింగుకోవడానికి చాలా కష్టం. దావీదు ఏం చేస్తున్నాడంటే కన్నీరు కార్చాడు. ఎలా కన్నీరు కార్చాడు తెలుసు ఆయన? చివరికి తను కూర్చున్నటువంటి గదిలో ఆ కన్నీళ్లతో తన పొరుపు కొట్టుకుపోయేంతగా తన దోషములు పాపములు ఒప్పుకున్నాడు ఆయన. అయ్యా నా దగ్గర ఎందుకు మాట్లాడట్లేదు, నేనేం చేశాను, అంత మాట్లాడు. నువ్వే నా దగ్గర మాట్లాడకపోతే నాకెవరు మాట్లాడతారు, నీవే నా వైపు చూడకపోతే ఇంకెవరు నన్ను చూస్తారు. ఈరోజు దేవుడు మనం అడగాలి, సంవత్సరాలు గతిస్తున్నాయి, నెలలు గతిస్తున్నామయ్యా, ఈ చివరి దినాల్లో మేము ఉన్నాం, అన్నిటి అంతం కూడా సమీపంగా ఉంది, అన్ని కూడా అంతమైపోతూ ఉన్నాయి. అయ్యా నేను మరి అంతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా? దేవుడు అడగాలి. మనం ప్రతి ప్రశ్నకు దేవుని యందు సమాధానం ఉంది, ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర సమాధానం ఉంది. అయితే మనం అడిగి పొందుకోవట్లేదు అంతే. ఇక్కడ ఇంకొక మాట చదువుకున్నాం, అక్కడ కూడా 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాట మనం అక్కడ చూస్తాం. 2వ సమూయేలు 24:10. 24:10 తొందరగా. అది నేను చేసిన పని వల్ల పాపము కట్టుకొట్టిని, నేనెంతో అవివేకినై, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషము పరిహరింపుము, యెహోవాతో మనవి చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుడైనటువంటి నేను పాప విషయములో నీ దగ్గర కూర్చొని అయ్యా నా పాపమును పరిహరించు తండ్రి అని అడుగుతూ ఉన్నాడు. ఇంత గొప్ప మనిషి దేవుని దగ్గర అడుగుతున్నటువంటి ఈ వ్యక్తి ఆయన అంటున్నాడు, నేనెంతో అవివేకినై, పాపము ఏమంట అక్కడ చూడండి, నేనెంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడైనటువంటి నన్ను
ఏం చేయాలంట? నా పాపాన్ని నువ్వు పరిహరించు. ఎందుకంటే నీ దగ్గరే ఉంది, దానికి సంబంధించింది నీ దగ్గర ఉంది. పరిహరించగలిగినటువంటి శక్తి నీ దగ్గర మాత్రమే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఎంత మంచి సేవకులు తెలుసా వీళ్ళు? రోజున వాళ్ళే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు. యాక్చువల్ మనం ఎలా ఉండాలి? అడగాలి దేవుడిని. మనం నా పాపం ఏంటి, నా దోషం ఏంటి, నా తప్పిదం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి? నేను ఒకసారి మీకు చెప్పాను, నిన్నటి రోజున ఇక్కడ ఈ పేపర్లన్నీ వీరేశన్న ప్రతాపన్న తీసేస్తా ఉన్నప్పుడు కొన్ని ఫోటోస్ నేను చూసినప్పుడు, ఎప్పుడు 2019, 2018 ఆ ఫోటోలన్నీ కొద్దిగా రిమైండ్ చేసి చూసినప్పుడు సంతోషం అనిపించింది. కొన్ని క్రిస్మస్ న్యూ ఇయర్ ఫోటోలన్నీ రిమైండ్ చేసి చూసినప్పుడు సంతోషం అనిపించింది. అవి ఒకవేళ చూడకపోతే ఆ సంతోషం ఉంటుందా? వాటిని రిమైండ్ చేసుకుంటున్నాం. ఏంటి? ఓ ఫలాని సమయంలో, ఫలాని స్థలంలో ఈ ఆరాధన, ఆ స్థలంలో ఆ కేరల్స్, ఆ గ్రామం. మనం మర్చిపోయినా కూడా ఈ ఫోన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే రిమైండ్ చేస్తాం. అలా మన మెదుడుని దేవుడు చేసినటువంటి కార్యాలను రిమైండ్ చేయాలి, జ్ఞాపకము చేసుకోవాలి, స్తుతులు చెల్లించాలి. అందులో ఎక్కడైనా దోషం ఉందా, అక్కడ ఎక్కడైనా లోపం ఉందా, అక్కడ ఎక్కడైనా పాపం ఉందా, అక్కడ ఎక్కడైనా ఇబ్బంది ఉందా, ఇరుకుందా, జస్ట్ ఒకసారి రిమైండ్ చేయాలి. ఒకసారి తిరిగింది అనుకో, అది చక్కగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఆ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా దేవుడిని చెప్తాను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోలేదనుకో అది అలాగే ఉండిపోతుంది. దాన్ని పెంచి పోషిస్తూ ఉంటావు తప్ప అది నీలో నుండి బయటికి వెళ్తూ, అయ్యో పలాని సమయంలో నేను ఇది చేస్తే అది చేస్తే ఇంక ఉండకూడదు, ఇది నా జీవితంలోకి రాకూడదు, నా కుటుంబంలో రాకూడదు, నా ప్రయాణంలో ఉండకూడదు, నేను ఉన్న చోట ఉండకూడదు, నేను అంతటి నువ్వు తీసేయని దేవుడు మనం అడగాలి. ఇక్కడ అంటున్నాడు సమూయేలు ఎక్కువ మాట్లాడచ్చు. కింద మనం చూసినట్లయితే నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన. నీ దాసుడైనటువంటి నేను నా మనవి నువ్వు అంగీకరించు, పరిహరించు. నువ్వు చేయగలవు, నీవు తప్ప ఎవరు చేయలేరు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే 1వ దినవృత్తంలో 21వ అధ్యాయం 8వ వచనంలో చాలా చక్కటి మాట అక్కడ కూడా రాయబడి ఉంది. అది కూడా ఒకసారి మనం చూసుకుందామండి. 1వ దినవృత్తం 21:8. నేను ఈ కార్యము చేసి పాపము తెచ్చుకుంటేనే అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషమును పరిహరించమని దేవునితో మొరపెట్టగా యెహోవా దావీదునకు దర్శకులకు గాదుతో ఈలాగ సెలవిచ్చెను. హల్లెలూయా. అంటే దావీదైనటువంటి అంత గొప్ప మహారాజు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఆయన చేసినటువంటి తప్పిదమును ఆయన మొరపెడతా ఉన్నాడు. అసలు నువ్వు నేను ఈ రోజున మొరపెట్టలేని స్థితిలో ఉన్నాము కనుకనే దావీదు హెచ్చించబడిన రీతిగా, సమూయేలు హెచ్చించబడిన రీతిగా, దానియేలు హెచ్చించబడినటువంటి రీతిగా, పౌలు హెచ్చింపబడిన రీతిగా ఈ రోజున మనం హెచ్చించలేకపోతున్నాం. మనము ఉన్నత స్థితికి వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే తగ్గింపు స్వభావము లేని కారణం చేతనే నేను అన్నవాడు త్రొక్కబడ్డాడు. ఎవరు? అపవాది అయిన సాతాను. నేనే అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే సమూయేలు అడుగుతున్నాడు, అయ్యా నేను అవివేకినై పాపం చేశాను, నన్ను క్షమించు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను అవివేకినై పాపం చేశాను, నన్ను క్షమించు. ఈ రోజున దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. మనుషులు కాదు, దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. నేను చూడకపోవచ్చు, ఇంట్లో మీ పెద్దలు చూడకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు, కానీ సర్వ సృష్టికి అధిపతి, సర్వ సృష్టి నిర్మాత ఆయన చూస్తున్నాడు. నిర్మించిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనల్ని ఏ రీతిగా నిర్మించాడో ఆ బాధ్యతతో ఆయన చూస్తున్నాడు. మన వైపు ఈరోజు నువ్వు అడిగితే ఆయన నీకు మేలు చేస్తాడు. ఈరోజు నువ్వు అడిగితే ఆయన కృప చూపుతాడు. ఈరోజు నువ్వు అడిగితే నేను దీవిస్తాడు. ఈరోజు నువ్వు అడిగితే నేను క్షమిస్తాడు. అని మొదటిగా మనం చూసినట్లయితే ఈ దోషములన్నిటినీ ఏం చేస్తాడంటే ఆయన క్షమించగలిగినటువంటి. ఇంకొక మాట చదువుకున్నాం అక్కడ కూడా, కీర్తన గ్రంథం 32:5 మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట
పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. మంచి ధ్యానంలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన దావీదు గారు. మంచి ధ్యానంతో ధ్యానం చేసేటప్పుడు మనుషులకి జ్ఞానం వస్తుంది. ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మనిషికి జ్ఞానం పెరుగుతుంది, తగ్గదు. దావీదు గారు కూర్చొని ఇక్కడ దైవ జ్ఞానం పొట్టుకొట్టు ఉన్నాడు చాలా జాగ్రత్తగా. ఈ రోజున నీతో నాకు చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు అంటే చాలా స్పష్టమైనటువంటి మాట. దావీదు అంటున్నాడు, నా దోషమును నేను కప్పుకోలేదు, నీ ఎదుట నేను ఒప్పుకున్నాను. ఈ రోజున మనిషి ప్రెస్టేజ్ ఫీలింగ్. ఎవరేమనుకుంటారు, నేను ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నేను గ్రాండ్ గా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు సూట్ వేసా, నేను కోట్ వేసా, నేను అట్టుంటి, నేను ఇట్టుంటి. అమ్మమ్మమ్మ చిన్నది ఏమన్నా ఒప్పుకుంటే ఇంకేమన్నా ఉందా స్వామి? ఊర్లో నుంచి ఇంట్లో నుంచి గేటెత్తారు బయటికి. అదే మనుషుల వైపు కాదు చూడాల్సింది, మనము ఎవరి వైపు చూడాలి? నిన్ను క్షమించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీకు కావాల్సింది ఇచ్చేవాడు ఆయన. మనిషి వైపు చూడద్దు. ఏ మనిషి భూమి మీద నమ్మకమైనటువంటి వాడు లేడు అని అంటాడు. ఒక్కడైనా ఏంటంట? ఒక్కడైనా చూస్తున్నాడు. ఎలాంటి వారి కోసం చూస్తున్నాడంట? నీతి మంతుల కొరకు కనులెత్తి ఆకాశం నుండి ఒక్కడైనా ఉన్నాడు అని చూస్తున్నాడు. ఇది మనకు వర్తిస్తుంది. మనం ఎలా ఉన్నాం? మీతో పాటు, నాతో పాటు అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఓ దేవుడు వెతుకుతున్నది నిన్నే. వాక్యం చదువుకొని ఈరోజు నీతిమంతుల కోసం ఎదుగుతానంటే ఏసే కాదు, నీ కోసం ఎదుగుతా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? నీవు నీతిమంతుడవు, నీతిమంతుడు. నీవు నీతిమంతుడవు. ఈ రోజున ఆయన నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకోవటానికి తప్ప నిన్ను త్రోసివేయటానికి కాదు. ఇంకొక మాట చూసుకుందాం. 38:18 అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. 38:18 చాలా అద్భుతమైనటువంటి మాట. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారణ. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ రోజున నేను అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను. నువ్వు మనుషులతో ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కూర్చో, దేవుడి దగ్గర కూర్చో, అడుగు. మనుషుల దగ్గర ఎందుకు? మనుషులతో నీకు పని లేదు, దేవుడితో పని. నీకు కార్యం చేసింది ఆయన, నిన్ను పోషించేది ఆయన, నిన్ను చూసేది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది ఆయన, ఆయువు ఇచ్చేది ఆయనే, నిన్ను నడిపించేది ఆయనే, నీకు కృప చూపించేది ఆయనే, దేవుడు చూపించేది ఆయనే. ఆయన ఎందుకు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? ప్రశ్న ఎందుకు? అరే నా దోషమును నేను, ఇక్కడ ఏం చేస్తున్నాడు? నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపముల గురించి నేను విచారణ. ఎందుకురా ఈ పాపము నేను చేశాను? ఎందుకు ఈ తప్పిదము చేశాను? అయ్యో నాకు తెలిసి నేను పాపం చేశాను. దావీదు ఎంత జ్ఞానం ఉందో తెలుసా మీకు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఎంత జ్ఞానం ఉందో తెలుసా? వరము పొందుకున్నటువంటి గొప్ప మహానుభావుడు సొలొమోను. అతని కన్నా తన యొక్క దావీదు ఇంకెంత గొప్ప జ్ఞానవంతుడై ఉంటాడు చెప్పండి. చాలా మంది చెప్తా ఉంటారు, నువ్వు తండ్రికి మించిన కొడుకు. అవునా? ఎందుకు ఆ మాట అంటారు? ఓ తండ్రి జ్ఞానం ఎదిగాడు, ఆ జ్ఞానానికి మించి కుమారుడు కూడా ఎదుగుతూ ఉన్నాడు. అలాంటి జ్ఞానాన్ని బహుమానంగా ఇచ్చినటువంటి దావీదు ఈరోజు ఆయన నా పాపముల గురించి నేను విచారిస్తూ ఉన్నాను, విచారణ పడుతున్నాను. అయ్యో నేను చేసినటువంటి పాప విషయమై అయ్యా నీ దగ్గర నేను ఒప్పుకుంటూ ఉన్నాను తండ్రి. లక్షల మంది యుద్ధాలు చేసినటువంటి వాడు, కొన్ని లక్షల మందిని పోషించే రాజ్యాన్ని, ఏది రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తి దేవుని దగ్గర పడి చేసిన పాపము తప్పును ఒప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? పాపములు, దోషముల పరిస్థితి ఏంటి? దావీదు కంటే గొప్పవారమా? సమూయేలు కంటే గొప్పవారమా? దానియేలు కంటే గొప్పవారమా? పౌలు గారి కంటే గొప్పవారమా? కానీ అటువంటి సమాన తత్వాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీవు ఆయన చూడకపోయినా నమ్మి ఉన్నావు కనుక నీ గొప్ప ధన్యత ఇచ్చాడు.
అరే తన శిష్యులు యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి వారికంటే శ్రేష్టమైన గొప్ప భాగ్యం ఇచ్చాడు మనకు ఆయన. ఎందుకు ఇచ్చాడంటే వారు చూచి నమ్మలేదు, నువ్వు చూడకపోయినా నమ్మావు. కేవలం ఏంటి? దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా నువ్వు దేవుని నమ్మావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను అని చూస్తా ఉన్నాం మనము. ఈ వాక్యమే దేవుడు, ఇదే రూపం ఆయనది. ఈ వాక్యమే మన ఎంత ఉంటే దేవుడు మన దగ్గర ఉన్నట్లే. ఇంత బైబిల్ పెట్టిన బైబిల్ మూల పెట్టడం కాదు. ఈ వాక్యం నీ దగ్గర ఉందంటే ఆయన నీ దగ్గర ఉన్నాడని అర్థము. అక్కడ చాలా చక్కటి మాట, దేవుడే వాక్యమైనను, వాక్యమే దేవుడై ఉండేను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత గొప్పగా ఆయన మనల్ని అంత దగ్గరికి పిలుస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే కళాపడ రాకోకుండా, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బాధ లేకున్నప్పుడు తనకి బైబిల్ పట్టుకుంటే మొత్తం రోగమాయ, దయ్యమాయ, అన్ని మాయ. నిజమేనా? 100% నిజమే ఇది. ఎందుకంటే ఆయనే నీ దగ్గర ఉన్నప్పుడు ఏవి నీ దగ్గరకు రావు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏంటన్నా రావాలంటే ఎట్లా వస్తాయా? ఎలాంటి వారి దగ్గరికి రావు అది కూడా చెప్తా నేను. విశ్వసించి నమ్మినటువంటి వారి యొక్క రావు. అందరి దగ్గరికి వస్తాయి, అందరి దగ్గరికి పోతాయి కాదు. నీ విశ్వాసం వల్లనే నీకు మేలు కలుగుతుందంట. మనం దేవుని వాక్యాన్ని, అయ్యో దేవుడు నా దగ్గర ఉన్నాడని ఈ వాక్యం నువ్వు నమ్మినట్లయితే ఏది నీ దగ్గరికి రాదు. ఏదో అయ్యగారు ఇచ్చినారు బైబిల్, మంచి కింద గుర్తు పెట్టుకోమని ఇస్తే పెట్టుకున్నాను అంతే. అదంటే అట్నే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, అట్నే ఉంటుంది అది. ఎప్పుడు దాన్ని నమ్మి నువ్వు విశ్వసిస్తావో అప్పుడే కార్యం జరుగుతుంది. పని మీద పోవాలంటే ఎంత బాగా ప్రార్థన చేసుకున్నాను, యేసు నామములో అయిపోయింది, జరిగిపోయింది, పని జరిగిపోవాలంటే, లేదా గోడలను బయలుపోవాలంటే ఎప్పుడు? అప్పుడు మాత్రమే. వెనకాల మళ్ళా ముందులే. ఎప్పుడు? పోయేటప్పుడు ఏసు నామంలో జరిగిపోవాలబ్బా. ఏసు నా చైతన్యం వెళ్ళిపోలే, దైవం వెళ్ళిపోలే, అక్కడ నా మీదకి వచ్చే వాడే వెళ్ళిపోలే, ఇదో ఏదైనా వచ్చి అడిగిపోవాలా, పడిపోలే, చావాలా అంటే ఎప్పుడు? ఎప్పుడు? ఆ 5 నిమిషాలు మాత్రమే. అదే విశ్వాసం మనది. అందుకని అంటాడు భక్తుడు, ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే లోకాన్ని నువ్వు జయించవచ్చు. కనబడిన విశ్వాసము, దేవునికి కనబడితే చాలా, మనుషులు కనబడాల్సినటువంటి అవసరం లే, సమాజంలో వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లే, సమాజంలో నిలబడి నువ్వు దేవుని గురించి చెప్పాల్సిన అవసరం లే. ఈ ప్రార్థన మొదలు దేవునికి మనుషులు దేవుడు